ఒక ఊరిలో విజయ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. విజయ్ ఆటో నడుపుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. విజయ్ భార్య పేరు కోమలి. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కోమలి తన ఇంటి వెనుకున్న పెరట్లో పువ్వుల మొక్కల్లో పూసిన పువ్వులను మాలలుగా కట్టి ఊరిలో అమ్ముతూ ఉండేది. అలా కోమలి కూడా తన భర్తకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేది. కోమలి మరియు విజయ్ ఇద్దరూ అపారమైన సాయిబాబా భక్తులు. ఇదిగో కోమలి, పువ్వులన్నీ అమ్మడానికి కాదు, కొన్నిలా ఇస్తే నా సాయిబాబాకి అలంకరించుకుంటాను. అసలే ఇవాళ గురువారం, నా బాబాకి ఎంతో ఇష్టమైన రోజు. మీరిలా అడుగుతారని తెలిసే కొన్ని పువ్వుల్ని ముందుగానే టేబుల్పై పెట్టుంచాను. వాటితో ఇవాళ ప్రత్యేకమైన పూజ చెయ్యండి. అలా కోమలి చెప్పడంతో విజయ్ టేబుల్పై పెట్టున్న పువ్వుల్ని తీసుకునెళ్ళి తమ ఇంట్లో ఉన్న చిన్న సాయిబాబా విగ్రహానికి వేస్తాడు. ఆపై భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాడు. పూజ ముగించుకున్న తర్వాత విజయ్ ఒక ఆటోని నడుపుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపేమో కోమలి కూడా పువ్వుల్ని అమ్ముకుంటూ బయటికి వెళ్తుంది. విజయ్ గురువారం కావడంతో సాయిబాబా గుడి వద్దకు వెళ్తాడు. ప్రతి గురువారంలానే అక్కడున్న బిచ్చగాళ్లకి తన వద్దున్న కొంత డబ్బుని పంచిపెడతాడు. ఆ భిక్షగాళ్ళు విజయ్ని ఆశీర్వాదిస్తారు. కొన్ని నెలల క్రితం విజయ్ తన ఆటోని కొనడం కోసం కాంతయ్య అనే ఒక వ్యక్తి వద్ద అప్పుగా కొంత డబ్బుని తీసుకుని ఉంటాడు. ప్రతి నెల కాంతయ్య వడ్డీని పెంచేస్తూ ఉంటాడు. ఆ కారణంగా విజయ్ డబ్బులను సరైన సమయానికి ఇవ్వలేకపోతూ ఉంటాడు. సాయిబాబా గుడి వద్ద డబ్బులు పంచిపెడుతున్న విజయ్ని కాంతయ్య ఆపి ఇలా అడుగుతాడు. ఏదో పెద్ద ధనవంతుల్లా ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరికీ ఇలా డబ్బులు పంచిపెడుతున్నావు, కానీ నా దగ్గర తీసుకున్న అప్పు డబ్బులు మాత్రం కట్టడం లేదు. అయ్యో, ఇవేమీ కట్టల డబ్బులు కాదయ్యా, ఏదో కాస్త చిల్లరా. ఈ చిల్లరతో కనీసం వాళ్ళొక్క పూట టీ తాగినా నాకెంతో ఆనందంగా ఉంటుంది. చాలే, నీ మంచితనాన్ని కాస్త పక్కన పెట్టు. ముందు నా అప్పు డబ్బుల్ని ఎప్పుడు గడతావో ఆ విషయం చెప్పు. నాకు కొంచెం సమయం ఇవ్వండి, తప్పకుండా మీ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను. నువ్వు గనక అప్పు తీర్చకపోతే నేను నీ జీవితాన్ని నాశనం చేస్తాను, చూస్తూ ఉండు. అలా చెప్పి కాంతయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ తన ఆటోని నడుపుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కాంతయ్య పెద్ద మోసగాడు. అప్పుగా తీసుకున్న డబ్బేమో రవ్వంతైతే ఇతని వడ్డీల కారణంగా అది కాస్త కొండంతే కూర్చుంది. ఆ అప్పుని ఎప్పుడు తీరుస్తానో ఏమో, అంతా సాయిబాబానే చూసుకోవాలి. అలా విజయ్ ఆటో నడుపుతూ ఎంతో కొంత డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు కోమలి కూడా పువ్వుల్ని అమ్ముతూ డబ్బుని సంపాదిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. విజయ్ ఒకరోజు ఆటోలో వెళ్తూ ఉండగా అతనికొక ముసలి వ్యక్తి రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తాడు. విజయ్ ఆటో నాపి ఆ ముసలివాని వద్దకు వెళ్ళి, పాపం అతను చాలా నీరసంగా కనిపించగా విజయ్ తన ఆటోలో ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొనొచ్చి అందులో ఉన్న నీటిని ఆ ముసలివానిపై చల్లుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి కాస్త మెలకువ వస్తుంది. దాహం దాహం, ఆకలి ఆకలి. పాపం, ఈ ముసలివాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. ఎన్ని రోజులైందో ఏమో ఆహారం తిని అంటూ విజయ్ ఆ వ్యక్తిని తన ఆటోలో ఎక్కించుకుని ఒక హోటల్ వద్దకు తీసుకుని వెళ్తాడు. అలా ఆ హోటల్లో విజయ్ ఆ ముసలివానికి భోజనం పెట్టిస్తాడు. ఆ ముసలివాడు ఆ భోజనాన్ని హాయిగా తింటాడు. భోజనం చేశారుగా, ఇప్పుడు మీకెలా ఉంది? మీ నీరసం కొంచెమైనా తగ్గిందా? ఏదో నీ దయ వల్ల నా నీరసం కాస్త తగ్గింది బాబు. నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, కానీ నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. నీ ఆటోలో ప్రయాణించినందుకు నీకివ్వటానికి డబ్బు కూడా లేదు బాబు. అరే, మరేమీ పర్వాలేదు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదిగో బాబు, నా దగ్గర కేవలం ఈ ఆకులు మాత్రమే ఉన్నాయి. తీవ్రమైన కడుపు నొప్పి కలిగినప్పుడు
ఈ ఆకుల్ని నూరి సేవించు. ఆ రోజున నువ్వు నన్ను గుర్తు చేసుకో. నాకంతే చాలు. అని చెప్పి ఆ ముసలి వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ ఆ ఆకుల్ని తన వద్ద ఉంచుకుంటాడు. అలా రోజంతా ఆటో నడిపి రాత్రికి ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి చూడగా విజయ్ భార్య అయిన కోమలి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఏమైంది కోమలి? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? ఏం చెప్పమంటారండి, ఉదయం మీరు బయటికెళ్ళినప్పటి నుండి చాలా కడుపు నొప్పిగా ఉంది. అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. ఇవాళ నేను వ్యాపారానికి కూడా వెళ్ళలేదు. అలా కోమలి తన బాధని విజయ్తో చెబుతుంది. విజయ్కి వెంటనే ఆ ముసలి వ్యక్తి ఇచ్చిన ఆకులు గుర్తుకొస్తాయి. వెంటనే విజయ్ ఆకుల్ని తీసుకునెళ్ళి బండపై నూరి రసాన్ని తీసి తన భార్యకి తాగిస్తాడు. అలా ఆ పసరు తాగగానే కోమలికి ఉన్న కడుపు నొప్పి క్షణాల్లో మాయమైపోతుంది. విజయ్ ఆశ్చర్యపోతాడు. ఇదేదో ముందే పసిగట్టి మరి ఈ ఆకుల్ని నాకిచ్చినట్టున్నాడా ముసలి వ్యక్తి. అతనికి ఎప్పుడూ మంచే జరగాలి. ఎవరండి ఆ ముసలి వ్యక్తి? ఈ ఆకులను మీకిచ్చింది ఆయనేనా? అవును కోమలి, ఆయనే ఇచ్చాడు. సరిగ్గా సమయానికొచ్చాడు. అలా విజయ్ కోమలికి ఆ ముసలి వ్యక్తి గురించి తెలియజేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు కోమలి ఒక గుడి వద్ద పువ్వుల్ని అమ్ముతూ ఉంటుంది. ఇంతలో కాంతయ్య, ఏంటమ్మా, మీరు నా అప్పునెప్పుడు తీరుస్తారు? మీ ఆయన పోయిన నెలలోనే నా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ విషయమేంటో తేల్చుకుందామని ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వైనా నా అప్పుని తీర్చు. మేము మీ అప్పుని తప్పకుండా తీర్చేస్తామయ్య గారు. కొంత సమయం పడుతుందంతే. మీ అప్పు తీర్చడం కోసమే కష్టపడి పనిచేసి డబ్బుల్ని దాచిపెడుతూ ఉన్నాం. ఒక్కసారిగా మొత్తం డబ్బు సమకూరగానే మీ అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను. లేదు, ఇక నేను ఓపిక పట్టలేను. నేను మిమ్మల్ని శిక్షించక తప్పదు. అలా కాంతయ్య కోమలి అమ్ముతూ ఉన్న పువ్వుల బుట్టల్ని దూరంగా విసిరేస్తాడు. అలాగే ఊరి వాళ్ళందరితో ఇలా అంటాడు. చూడండి, ఈ అమ్మాయి వద్ద మీరు పువ్వులు కొనటానికి వీల్లేదు. అలానే ఈ అమ్మాయి భర్తైన విజయ్ ఆటో ఎక్కడానికి కూడా వీల్లేదు. ఎవరైనా నా మాటని లెక్క చేయకుండా పువ్వులు కొన్నా, వాడి ఆటో ఎక్కినా మీ అప్పులకి వడ్డీలు పెంచేస్తాను అని కాంతయ్య అక్కడున్న ఊరి జనానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం కోమలి ఏడుస్తూ ఇంటికెళ్తుంది. విజయ్ కూడా ఇంటికొస్తాడు. కోమలి కాంతయ్య చేసిన పనిని విజయ్తో చెబుతుంది. ఏంటండి ఇది? కష్టపడి డబ్బులు సంపాదించడానికి కూడా ఈ సమాజం ఒప్పుకోవడం లేదు. మన వద్ద ఎవ్వరూ పువ్వులు కొనకపోతే ఎలా డబ్బొస్తుంది? మీ ఆటో ఎక్కకపోతే మీకు మాత్రం ఎలా డబ్బొస్తుంది? అప్పుని ఎలా తీరుస్తామండి? నాకు అదే అర్థం కావటం లేదు కోమలి. వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో డబ్బు నిలిచేది కాదు. ఇప్పుడు వ్యాపారం కూడా ఆగిపోతే ఎలా? ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలో ఏంటో. అలా విజయ్ మరియు కోమలి బాధపడుతూ ఉంటారు. విజయ్ మరుసటి రోజు తన ధైర్యాన్ని కోల్పోకుండా ఆటో తీసుకుని ఊర్లోకి వెళ్తాడు. కాంతయ్య ఆజ్ఞ కారణంగా ఒక్కరు కూడా విజయ్ ఆటోని ఎక్కరు. పాపం విజయ్ ఆ రోజు ఒక్క రూపాయిని కూడా సంపాదించలేకపోతాడు. పాపం విజయ్ బాధపడుతూ ఇంటికొస్తాడు. స్నానం చేసి సాయిబాబా విగ్రహం ముందు దీపం పెట్టి తన బాధ మొత్తాన్ని ఆ బాబాతో చెప్పుకుంటాడు. బాబా, నేనెలా అయినా అప్పుని తీర్చాలి. ఆ అప్పు తీర్చే మార్గాన్ని నాకు చూపించండి స్వామి. అలా విజయ్ బాబాని వేడుకుంటాడు. మరుసటి రోజు విజయ్ ఎప్పట్లానే తయారవుతూ ఉంటాడు. ఎందుకండి తయారవ్వడం? అలా తయారైనా మన ఆటో ఎవ్వరూ ఎక్కరు. రూపాయి కూడా లాభం లేనప్పుడు కష్టపడడం ఎందుకండి? అలా అనుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా కోమలి? ప్రయత్నం చేయక తప్పదు కదా. అలా విజయ్ ఆ రోజు కూడా నిరుత్సాహపడకుండా తన ఆటోని తీసుకుని బయలుదేరతాడు. ఒకరోజు విజయ్ కాపాడిన ఆ ముసలి వ్యక్తి విజయ్ ఆటోని ఆపుతాడు. విజయ్ ఆ వ్యక్తిని గుర్తుపడతాడు. అయ్యా, మీరా?
ఒకరోజు నేను మిమ్మల్ని కాపాడి భోజనం పెట్టాను, గుర్తున్నానా అయ్యా? ఎందుకు గుర్తులేవు బాబు, నాకు బాగా గుర్తున్నావు. అలా ముసలి వ్యక్తి విజయ్ ఆటో ఎక్కి కూర్చుంటాడు. ఆ ఊర్లో ఉన్న ఒక కొండ వద్దకు తీసుకుని వెళ్ళమని చెబుతాడు. విజయ్ కూడా ఆ ముసలి వ్యక్తిని ఆటోలో అతను చెప్పిన కొండ వద్దకు తీసుకుని వెళ్తూ. అలా విజయ్ కొండ వద్దకొచ్చి అతని ఆటోని ఆపుతాడు. ఆటో నాపి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ ముసలి వ్యక్తి కనిపించడు. విజయ్ ఆటో దిగి వెనుక సీటు మొత్తం వెతుకుతాడు. అలా వెతుకగా అతనికి 2 లక్షల రూపాయల డబ్బు కనిపిస్తుంది. అరే, ఈ డబ్బెవరిది? బహుశా ఆ వ్యక్తిదై ఉంటుంది. అసలు ఎవరా వ్యక్తి? అతన్ని నేను ఎక్కడని వెతకాలి? అలా వెనుక సీట్లోని విజయ్కి ఒక జోలీ కనిపిస్తుంది. ఆ జోలీలో విభూతి కనిపిస్తుంది. విభూతి చూడగానే విజయ్ ఆ విభూతిని కొంత తీసుకుని తన నుదుటిన ధరిస్తాడు. అప్పుడు సాయిబాబా ప్రత్యక్షమవుతాడు. ఇదిగో విజయ్, కాస్త నా జోలిని నాకిచ్చేయవయ్యా, అది నాదే. ఇందాక నీ ఆటో ఎక్కినప్పుడు దాన్ని అక్కడే విడిచిపెట్టి మర్చిపోయాను. అది లేకుండా నేను భిక్షాటన ఎలా చేయగలను? పాపాలని ఎలా తొలగించగలను? అలా సాయిబాబా మాటలు విని విజయ్ ఆశ్చర్యపోతాడు. బాబా, ఎవరు ఆదుకోని సమయంలో నన్ను మీరు ఆదుకుంటున్నందుకు ఎంతో ధన్యవాదాలు బాబా. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి మీరు నా కోసం వచ్చారు. బ్రతికున్నన్ని రోజులు మీరు చేసిన సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను బాబా. అలా విజయ్ సాయిబాబాకి ధన్యవాదాలు చెప్పి జోలీని స్వామివారికి ఇచ్చేస్తాడు. అలా సాయిబాబా అక్కడి మాయమైపోతాడు. విజయ్ ఏమో సాయిబాబా ఇచ్చిన డబ్బుతో అతని అప్పు మొత్తాన్ని తీర్చేసుకుంటాడు. ఒక ఊరిలో రామారావు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పువ్వులమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సరోజ. వారికి కుమారి అని ఒక చిన్న పాప ఉండేది. కుటుంబమంతా సాయిబాబాకి అపారమైన భక్తులు. ఏంటో, చాలా రోజుల నుండి వర్షాలు అసలు కురవటం లేదు, పువ్వులు పూయటం లేదు, పూల మొక్కలన్నీ వాడిపోతున్నాయి. ఇలా అయితే నా వ్యాపారం ఎలా ముందుకు సాగుతుంది? నేను నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? బాబా, ఏంటి స్వామి ఇది? ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తూ ఉన్నా? అలా రామారావు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అతని భార్య సరోజ వచ్చి ఇలా అంటుంది. ఏవండి, ఇంట్లో ఉన్న అన్ని సరుకులు నిండుకున్నాయి. వంట చేయడానికి కూడా ఎలాంటి సరుకులు లేవు. ఇప్పుడు ఎలా అండి? మీ వద్ద ఏమైనా డబ్బుంటే కాస్త సరుకులు తీసుకుని రండి. నా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు సరోజ. చాలా రోజుల నుంచి వ్యాపారం కూడా చేయలేదు. ఇప్పుడేం చెయ్యాలో ఏమో నాకేమీ అర్థం కావటం లేదు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, నీరసంగా కూడా ఉంది. ఇవాళ ఏం వంట చేశావమ్మా? వంట? ఏవండి చూడండి, నేను ఈ కుమారికి ఏం చెప్పాలండి? ఒక పని చెయ్యండి. ఇదిగోండి, ఈ బంగారు కమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ఈ కమ్మలమ్మితే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు వస్తుంది. కొంత డబ్బుతో మనం ఇంటికి కావాల్సిన సరుకులు కొందాం. మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారాన్ని మొదలు పెడదాం. ముందైతే ఇంటికి కావాల్సిన కూరగాయలు సరుకుల్ని తీసుకొస్తాను. అలా రామారావు సరోజ ఇచ్చిన కమ్మల్ని తీసుకుని వెళ్ళి వాటినమ్మి కొంత డబ్బుని సేకరిస్తాడు. ఆ డబ్బుతో ఇంటికి కావలసిన సరుకుల్ని కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. సరోజా, ఇదిగో నువ్వు చెప్పిన కూరగాయలు అలాగే సరుకుల్ని తీసుకొచ్చాను. ముందు వంటొండి కుమారికి ఆహారం పెట్టు. పాపం, చిన్నపిల్ల ఎక్కువసేపు ఆకలితో ఉండలేదు. అలా సరోజ వారందరి కోసం వంట వండి భోజనం వడ్డిస్తుంది. వారందరూ భోజనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మిగిలిన ఈ డబ్బుతో ఏం వ్యాపారం చేద్దాం? మన దగ్గరున్న ఈ కొంత డబ్బుతో ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మాత్రమే మొదలు పెట్టగలం. మన ఊరివారు ఏమైనా కొనాలి అంటే పట్నం దాకా వెళ్ళక తప్పదు. ఆడవారు అంత దూరం వెళ్ళలేరు. పట్నంలో నాకు తెలిసిన ఒక గాజుల దుకాణం ఉంది. ఆ గాజుల వ్యాపారి నాకు బాగా తెలిసిన వ్యక్తి. చాలాసార్లు
వాళ్ళింట్లో పూజకి నేను పువ్వులు అందించాను. వారి వద్దకెళ్ళి మనం కొంత తక్కువ ధరకి గాజులను కొని వాటిని కొంచెం ఎక్కువ ధరకి ఈ ఊర్లో అమ్ముదాం. మీ ఆలోచన బాగానే ఉందండి. ఆ బాబా దయ వల్ల ఈ వ్యాపారమైనా బాగా జరిగితే అంతే చాలండి. అంతా బాగానే జరుగుతుంది సరోజ. మనం రేపే వెళ్ళి ఆ వ్యాపారితో మాట్లాడొద్దాం. అలా మరుసటి రోజు రామారావు సరోజ కలిసి గాజుల వ్యాపారి అయిన రమేష్ వద్దకు వెళ్తారు. ఏంటి రామారావు, ఇలా వచ్చావు? ఈ మధ్య అసలు పువ్వులు తేవడమే లేదు. ఏంటి కారణం? మీకు తెలిసిందే కదా అయ్యా, వర్షాలు పడితే గాని పువ్వులు పుయ్యవు. అలా పూసినా వాడిపోతాయి. ఎండల కారణంగా మా పెరట్లో ఉన్న చెట్లన్నీ వాడిపోయాయి. అందుకేనయ్యా పువ్వులు అమ్మలేకపోయాను. ఓహో, అలాగా. అయితే ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? అయ్యా, మా వద్ద కొంత డబ్బుంది. ఆ డబ్బుతో మేము గాజుల వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాం. మీ వద్దే గాజులు కొనాలనుకుంటున్నాం. ఓహో, అలాగా. నువ్వెంత నిజాయితీపరుడువో నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా ఈ వ్యాపారంలో విజయం సాధిస్తావు. నీకెలాంటి గాజులు కావాలో చూసి తీసుకో. నీకు నేను తక్కువ రేటుకే గాజులు ఇస్తానులే. అయ్యా, చాలా ధన్యవాదాలయ్యా. ఇదిగో సరోజ, మన ఊరాడాళ్ళు ఎలాంటి గాజులు కొంటారో కాస్త చూడు. అలాంటి గాజుల్నే మనం కొని ఇంటికి తీసుకుని వెళ్దాం. వాటిని ఊర్లో అమ్ముదాం. అలా సరోజ కొన్ని గాజుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. వారి వద్ద ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి వారు గాజుల్ని కొంటారు. అలా గాజుల్ని తీసుకొని తమ ఊరికి వెళ్తూ ఉంటారు. దారిలో వారికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చాలా ముసలివాడు. అతను వారిని ఆపి ఇలా అంటాడు. అయ్యా, చూస్తుంటే మీ దగ్గర చాలా గాజులున్నట్టున్నాయి. నాకు డజన్ గాజులు ఇస్తారా? మీకు గాజులు కావాలా? ఎందుకు? మీరు గాజుల్ని ఏం చేసుకుంటారు? నాకు ఒక కుటుంబం ఉంది. నా భార్య చాలా రోజుల నుండి పచ్చటి గాజులు కావాలి అని అడుగుతుంది. నేను చాలా పేదవాణ్ణి. గాజులు కొనలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు కొన్ని గాజులు దానం చేస్తే నేను ఆ గాజుల్ని మా ఆవిడకిస్తాను. ఓహో, అలాగా. కానీ బోనీ చేయకుండా దానం ఏంటని ఆలోచిస్తున్నావా సరోజా? అవునండి. అయినా ఈ ముసలివారిని చూస్తూ ఉంటే నేను రోజు కొలిచే బాబా కనిపిస్తున్నారు. అందుకే నేను గాజుల్ని దానం చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? అలాగే ఇవ్వు. నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? అలా సరోజ ఆ ముసలివానికి కొన్ని పచ్చటి గాజుల్ని దానంగా ఇచ్చి అక్కడి నుండి ముందుకెళ్ళిపోతుంది. అలా కొంతసేపటికి ఆ ముసలివారు కాస్త సాయిబాబాలా మారిపోయి ఇలా అంటారు. మీ దానగుణం అమోఘం. నేను పెట్టిన మొదటి పరీక్షలో మీరు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలా మరుసటి రోజు సరోజ అలాగే రామారావు కలిసి గాజుల వ్యాపారం చేస్తారు. ఊరూరా తిరిగి గాజులు నమ్మి కొంత డబ్బుని సంపాదిస్తారు. ఆ డబ్బుని చూసి వాళ్ళు చాలా ఆనందపడతారు. అలా ఆ రోజు పని ముగించుకొని వారు ఇంటికి చేరుతారు. ఎన్ని రోజుల తర్వాత మన చేతిలో ఇలా డబ్బులు కనిపిస్తూ ఉన్నాయండి. అంతా ఆ బాబా దయ. అవును సరోజ, అంతా సాయిబాబా దయే. అలా సరోజ, రామారావు ఎంతో కష్టపడి గాజులమ్ముతూ వచ్చిన కొంత డబ్బుతో తృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. దీపావళి పండుగ కోసం వారి కుటుంబం అంతా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. చాలా కాలం తర్వాత మనం ఇట్టా హాయిగా పండగ జరుపుకోబోతున్నాం. అవునన్నా, నాకు కూడా పండుగ చేసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. సరేనండి, పదండి వెళ్ళి మన వద్ద ఉన్న డబ్బుతో నూనె, నువ్వులు, మిఠాయిలు, పూజ సామాగ్రి తీసుకునొద్దాం. అలా సరోజ, రామారావు ఇద్దరూ కలిసి తమ వద్ద ఉన్న డబ్బుతో బజారుకి వెళ్తూ ఉంటారు. ఇంతలో వారికి ఒక మహిళ అనారోగ్యంతో కనిపిస్తుంది. దాహం, దాహం. అరే, ఎవరి మహిళ దాహం అంటూ ఉన్నారండి? చూద్దాం పదండి. అలా వాళ్ళు
తమ వద్ద ఉన్న నీటిని ఆ మహిళకి తాగిస్తారు. అప్పుడు ఆ మహిళ వారితో ఇలా అంటుంది, నా దాహాన్ని తీర్చినందుకు చాలా ధన్యవాదాలు. అసలు మీకేమైంది? ఎందుకిలా నీరసంగా ఉన్నారు? నేను చాలా పేదదాన్ని. నా భర్త చనిపోయి చాలా రోజులైంది. ఏదైనా పని చేసుకుని బ్రతుకుతామంటే నాలాంటి విధవరాలికి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. చాలా రోజుల నుండి నేను భోజనం కూడా చేయలేదు. నా కొడుకు కూడా ఏమీ తినలేదు. అతను గనక తినకపోతే ప్రాణాలు విడిచిపెట్టే స్థితిలో ఉన్నాడు. అతని కోసమే ఇలా బయటికొచ్చాను, కానీ నా ఒంట్లో పని చేసే అంత శక్తి లేదు. అలా ఆ మహిళ మాటలు విన్న సరోజకి చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు మొదట్లో పడిన కష్టాలన్నీ ఆమెకి గుర్తుకొస్తుంది. ఈవిడను చూస్తూ ఉంటే ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టుందండి. ఈ డబ్బుని ఈవిడికి ఇద్దామండి. అలాగే ఇవ్వు సరోజ. మన వద్ద వాళ్ళు తినటానికి ఆహారం ఉంది. మనకంతే చాలు. ఈ ఏడు కాపోతే పండగ వచ్చే ఏడు చేద్దాం. ఈ ఏడు వీళ్ళ ఆకలిని తీర్చుదాం. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ వద్ద ఉన్న డబ్బునంతా ఆ మహిళకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వారు వెళ్ళిపోగానే ఆ మహిళ ఒక్కసారిగా సాయిబాబాలా మారిపోతుంది. అలా బాబా వారి మనసుకి పొంగిపోతాడు. అలా వారు వట్టి చేతులతో ఇంటికెళ్తారు. అమ్మా, నేను ప్రమిదల్ని వరుస క్రమం ఏర్పాటు చేశాను. ఇక నువ్వు నూనెనిస్తే దీపాలను వెలిగిస్తాను. నేను నూనెని తీసుకుని రాలేదమ్మా. ఆ డబ్బుని ఒక మహిళకివ్వాల్సొచ్చింది. అంటే మనం ఈ ఏడు కూడా పండుగ చేసుకోవడం లేదా? మన పేదరికం ఎప్పటికి తగ్గుతుందమ్మా? అలా ఆ కుటుంబం బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారి ముందు సాయిబాబా ప్రత్యక్షమవుతారు. సరోజ, నీ గొప్ప మనసుకి నేను ఎంతగానో పొంగిపోయాను. ఎవరో తెలియని మహిళ కుటుంబం ఆకలి తీర్చి నువ్వు గొప్ప పని చేశావు. అంతా మీరు మాకిచ్చిన గొప్ప మనసు వల్లే సాధ్యమైంది స్వామి. అందరినీ ఆనందపెట్టా. కానీ నీ కూతురు మాత్రం చాలా బాధలో ఉంది. ఇదిగో కుమారి, నూనె లేకపోతేనే నీరుందిగా. నన్ను తలుచుకుని నీటితో దీపం వెలిగించి చూడు. అలా కుమారి బాబా చెప్పినట్టు నీటిని ప్రమిదల్లో వేసి దీపాన్ని వెలిగిస్తుంది. అంతే, దీపాలన్నీ వెలుగుతాయి. ఆశ్చర్యంగా ఉంది బాబా. మీపై ఉన్న భక్తి నీటితో కూడా దీపాలు వెలిగించగలవు. పాపా, ఇవాళ మీరు కూడా మాతో పాటు కలిసి పండుగని జరుపుకోవాలి. అలాగే తల్లి. అలా సాయిబాబా ఆ కుటుంబంతో కలిసి దీపావళి పండుగని జరుపుకుంటారు. బాబా వారిలో ఒకరిలా మారిపోయి హాయిగా వేడుకలు చేసుకుంటారు.